వేల కోట్ల రూపాయలు విలువ చేసే సింహాచలం దేవస్థానం భూముల్లో నకిలీ పత్రాలు సృష్టించి కాజేయాలని చూస్తున్న భూబకాసురుల గుండెల్లో గుబులు పట్టుకుంది. న్యాయస్థానాలను ఆశ్రయించి ఏళ్ల తరబడి దేవుడి భూములను తమ అధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్న ఆక్రమణదారుల ఆటలు కట్టించేందుకు దేవస్థానం న్యాయ విభాగం కోర్టు కేసుల్లో పురోగతిని సాధించేందుకు జోరుగా అడుగులు వేస్తోంది. 15 ఏళ్లుగా వివాదంలో ఉన్న కేసుతో పాటు 10 ఏళ్లుగా వివాదంలో కొనసాగుతున్న మరో 15 కేసుల్లో న్యాయస్థానం సింహాచలం దేవస్థానానికి అనుకూలంగా తీర్పులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే 99.20 ఎకరాలను న్యాయస్థానం ఆదేశాలతో స్వాధీనం చేసుకున్న దేవస్థానం తాజాగా మరో 60 కోట్ల రూపాయలు విలువ చేసే 11 ఎకరాల భూములను స్వాధీనపరుచుకుంది. విశాఖ నగరం సీతమ్మధార 275 సర్వే నెంబర్ కొండవాలు ప్రాంతంలో 10 ఎకరాలకు సంబంధించి ఒక కేసు, మరో 14 కేసుల్లో 4460 చదరపు గజాలను స్వాధీనం చేసుకున్నారు. ఈవో త్రినాథరావు, దేవస్థానం భూముల పరిరక్షణ ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, న్యాయ సలహాదారు ప్రసాద్ వర్మ, సహాయ ఈవోలు విబివి రమణమూర్తి, ఆనంద్ కుమార్ రక్షణ సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ఇకపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇనాం రద్దు చట్టంలో నిపుణులైన న్యాయవాది ప్రసాద్ వర్మ నేతృత్వంలో మరిన్ని కేసుల్లో ఆక్రమణదారులకు నోటీస్ పంపిణీ చేసి న్యాయపరంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.